హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16థ్ ఫిబ్రవరి నుంచి 21st ఫిబ్రవరి మధ్యలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మనం అన్ని వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తా ఉంటాను. సో, మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, టెక్ మహీంద్రా వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ కంపెనీలో కస్టమర్ కేర్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ క్యాడర్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మీరు కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! 16థ్ నుంచి 21st ఫిబ్రవరి వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా డేటు. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, కంపెనీ పేరు వచ్చేసి టెక్ మహీంద్రా. రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఆ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్‌లో అయితే మీకు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. లొకేషన్ వచ్చేసి ఎంపైర్ టవర్, ఏ వింగ్, 9th ఫ్లోర్, రిలయబుల్ టెక్ పార్క్, ఐరోలి అని చెప్పి బాంబేలో అయితే ఈ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఉంది. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా మీరు వర్క్ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 12th పాస్ అవుట్ అయినారో ఇంటర్మీడియేట్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 12th ఉన్న క్యాండిడేట్స్‌కి వేరే రోల్ ఇస్తారు. అలాగే డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా వేరే డెసిగ్నేషన్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని డెసిగ్నేషన్ అయితే వేరే ఇస్తారు. సో, కానీ వర్క్ అయితే చేసేది కస్టమర్ కేర్ వర్కే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ఓకే అయిపోయిందంటే జాబ్‌లోకి తీసేసుకుంటారు. స్కిల్ చూడండి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్. అలాగే గ్రాడ్యుయేట్ ఇంకా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, షిఫ్ట్స్ వచ్చేసి డైలీ లేడీస్ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి 7-8 వరకైతే మీకు వర్కింగ్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైనా సరే వచ్చి 9 అవర్స్ వరకైతే వర్క్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇచ్చారు. 7-8 మధ్యలో ఏ టైంకైనా సరే మీరొచ్చి 9 అవర్స్ వరకైతే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఫర్ ఫీమేల్స్ 7-8 ఎనీ 9 అవర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే మేల్ క్యాండిడేట్స్‌కి అలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 12:30 నుంచి 9:30 వరకు ఫిక్స్డ్ టైమింగ్ అయితే ఉంది. ఆ టైంలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్‌లో 6 డేస్ వరకు వర్క్ ఉంటుంది. 1 డే వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, ఐరోలి, నేవీ ముంబై అని చెప్పి మెన్షన్ చేశారు వర్కింగ్ లొకేషన్. ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ, మరాఠీ. ఈ లాంగ్వేజెస్‌లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మిమ్మల్ని అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు తీసుకోవడానికి. ఓకే. కస్టమర్ కేర్ సర్వీస్ కాబట్టి మీకు ఈ లాంగ్వేజ్‌తో పాటు ఇంకా 2-3 లాంగ్వేజెస్ వస్తే ఇంకా ప్లస్ అవుతుంది ఇంటర్వ్యూలో. ఓకే. దీంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, మెన్షన్ చేశారు ఇంగ్లీష్ కూడా. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఇంగ్లీష్‌తో పాటు ఈ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకైతే చాలా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు సాలరీ రేంజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, 15,000 నుంచి 23,000 వరకైతే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఓకే. లుకింగ్ ఫర్ ఇమ్మీడియేట్ జాయినర్, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఎక్కువ టైం తీసుకోకుండా ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే 1 వీక్ నుంచి 2 వీక్ మధ్యలో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఫోన్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 ఫోన్ నంబర్లు ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ నంబర్‌లకు కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. హెచ్ఆర్ జాన్వి అని చెప్పి ఉన్నారు. 8452892475 అని చెప్పి నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి ప్రియాంక అని చెప్పి హెచ్ఆర్ పేరు. 8689948557. ఇంకో పేరు వచ్చేసి సిద్ధి అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. 8291223483. ఈ 3 ఫోన్ నంబర్లు అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్స్‌కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.